ఇక్కడ మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేసిర్రు, హైదరాబాద్ లో ఎంపీగా గెలిచిండు. దురదృష్టవశాత్తు హుజురాబాద్ ప్రజలంతా మేము కోల్పోయినామని ఇప్పుడు వాళ్ళకు తెలుస్తుంది, అప్పుడు తెలియలేదు. ఇప్పుడు అయ్యో రామా ఈటల రాజేందర్ను ఓడగొట్టుకుంటుంది, మా పరిస్థితి ఏంది, మేము ఎక్కడికి పోవాలని ప్రజలు దండలాడుతాండ్రు. అందు వరుసలో మేము ముందు వరుసలా మేము ఇంకా దండలాడుతాను. ఓ కోల్పోయిన కోడి పిల్లల్లాగా తల్లిని గద్దెత్తకపోతే పిల్లలు ఎట్లా ఎడతారో మా బతుకులు గట్ల అయిపోయినాయి. మీరు హుజురాబాద్ ముఖ రస్తలేరు. కాన్ఫరెన్స్ నుంచి 5 మండలాల మనుషులం మిమ్మల్ని అడగడానికి వచ్చినాం సార్. దయచేసి చెప్తున్నా, నువ్వు ఎప్పటిలాగానే హుజురాబాద్ కు రావాలి, మమ్మల్ని పట్టించుకోవాలి. నువ్వు మళ్ళా యథావిధిగా హుజురాబాద్ ఉండాలి. నువ్వు హుజురాబాద్ ఆఫీస్ తీసుకోవాలి, హుజురాబాద్ కార్యకర్తలను మమ్మల్ని కాపాడుకోవాలి. ఒకవేళ మీరు రాకపోతే మేము ఎటుగాని ఎడారి పచ్చలం అవుతాను. మేము వచ్చి ఇక్కడ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలా పట్టుమని 10 మంది లేరు బీజేపీలా. నువ్వు వచ్చిన తర్వాత 1000 మందిగా నువ్వు నీ ఎంత నడిపి మేము అంతలో ఈటల రాజేందర్ మనుషులు 1000 ఓటకున్న ఈటల రాజేందర్ను ఇవాళ మీ బాధ బీజేపీ అని వాళ్ళే అంటారు. వాళ్ళకే టికెట్లు అంటారు, దీపావళి ఇచ్చేది మేము అంటారు. మీ ఈటల రాజేందర్ దీపావళి అని అంటాడు. మరి మా బతుకులేంది? మా బతుకులు తాడో పేడో తెలుసుకోవడానికే ఇక్కడ దాకా మేము వచ్చినాం. అయ్యా మా సంగతి లేదు, నువ్వు లేచి మాకు హామీ ఇచ్చేదాకా మీ ఇక్కడి నుంచి పోవు. నీవు అన్నం కూడా తినవు. నువ్వు రోజుకు 200 మందికి 300 మందికి రోజుకు 200 మందికి 300 మందికి 500 మందికి మీకు భోజనం పెడతావు. మేము టిఫిన్ కూడా చేయకుండా మా సంగతి ఏందో అని చెప్పేసి నువ్వేటన్నా పోతావు కావచ్చు, నీకు షెడ్యూల్ బాగుంటుంది అని చెప్పేసి మేము టిఫిన్ కూడా చేయకుండా వచ్చినావు. మేము దొరకమని మేము వచ్చి ఇక్కడికి నువ్వు చేరుకున్నావు, బాగా దొరికినందుకు ధన్యవాదాలు. మా సంగతి ఏంది, మా గతి ఏంది చెప్పాలంటే వచ్చాడు ఉన్నాయి కానీ అద్దు. కానీ మా గతి ఏందో, మా కార్ఖాన ఏందో, ఈ 25 ఏళ్ళ పరిపాలన, 25 ఏళ్ళు నీ ఎమ్మడి నడిచినందుకు మా నోట్లో అన్నం పెడతావా, మన్ను పెడతావా, నువ్వే చెప్పు సార్.